SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అన్న బెండకాయ తింటే తెలివితేటలు వస్తే మీరు ఎంతవరకు అన్నా మీ స్టడీస్ మొత్తం? నేను బిఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఏ థియేటర్ ఆర్ట్స్. బెండకాయ తినడం వలన అది నేను బెండకాయ తిన్నా తినకపోయినా అదే ఇన్ఎవిటబుల్గా నేను డిస్టింక్షన్లో పాస్ అవుతా ఆ సబ్జెక్టులు. మిగతా సబ్జెక్టులు అయితే నేను పాస్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే ఇంటర్ 10th అయిపోయింది, 10th ముక్కి మూలిగి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. తర్వాత ఇంటర్మీడియట్ అది నేను తీసుకున్నదే సిఈసి గ్రూప్. అమ్మో, అది కూడా నేను వేస్టే, నాకేమి కుదరదు. ఎటువైపు నుంచి చూసినా నా వల్ల కాదు. అందులో ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ ఇవి నా వల్ల కాదు, అవ్వదు. ఏదో వెళ్ళేవాడిని కాలేజ్ దాకా, ఏదో సర్టిఫికేట్ కావాలి అంతే. దానికోసం వెళ్తే పక్కన మాకు స్కైలైన్, స్టెర్లింగ్ ఉండే థియేటర్, అక్కడికి వెళ్ళిపోయి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. క్లాస్లోకి వెళ్ళేవాడిని కాదు. మధ్యలో మాత్రం అప్పుడప్పుడు అటెండెన్స్ ఉండాలి కాబట్టి అలా వెళ్ళి వచ్చేవాడిని. సో మొత్తానికి ముక్కి మూలిగి 2nd క్లాస్లో పాస్ అయ్యాను. నా కోసమే అన్నట్టుగా తెలుగు యూనివర్సిటీలో ఫస్ట్ టైం బిఏ థియేటర్ ఆర్ట్స్ అనే కోర్స్ పెట్టారు. అంటే మామూలు ఎలాగైతే బిఏ ఉంటుందో అలాగే బిఏ థియేటర్ ఆర్ట్స్, థియేటర్కి సంబంధించి అంటే యాక్టింగ్, థియేటర్, దీనికి సంబంధించి దాంట్లో డిస్టింక్షన్. నాకు తెలిసిన సబ్జెక్ట్ కదా, నేను చిన్నప్పటి నుంచి అందులో కోరుకున్నది పుట్టి పెరిగింది. నేను అలవోకగా ఆడుకుంటూ తిరిగింది. సో కాబట్టి అందులో డిస్టింక్షన్లో పైగా నాకు స్కాలర్షిప్. ఆ 3 ఏళ్ళు బిఏ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను, అది కూడా నాకు డిస్టింక్షను. తర్వాత అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. డిస్టింక్షన్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. నాకన్నా ఒక 2 ఉన్నారు, సతీష్ను, రామ్మోహన్ హొలిగొండి అని. వాళ్ళిద్దరూ నాకన్నా మంచి థియరీలో అవన్నీ బాగా రాసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి. సో ఈ రెండిట్లో నా సబ్జెక్ట్ బెండకాయ నమ్ముతారా అన్నది తెలియదు. చిన్నప్పుడు అనేవాళ్ళు. అంటే మీ పిల్లలకి పెట్టారా? బోల్డంతా. మా అమ్మాయి అయితే బెండకాయ లేకపోతే తిందో. అది ఒక పెద్ద ఏంటంటే, నేను ప్రతిరోజు రోజు విడిచి రోజైనా కానీ దొండకాయ బెండకాయ, దొండకాయ బెండకాయ, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై. నేను రోజు అరే మిగతా ఏం లేవా, ఉన్నాయి కదా, నేను అది మార్చు ఇది మార్చను లేదు, మనసుకి ఇది ఇష్టం కాబట్టి ఇది సరే. కానీ నాన్ వెజ్ తింటారా? ఎందుకు తింటాం. అదే ఎక్కువ బెండకాయ దొండకాయ కనబడింది, చికెన్ వాటిలే కనబడలేదు. అంటే తను తిందు, పాప తిందు. దానికి ఎప్పుడు ఒకసారి 3 ఉంటే ఏదైనా ఉంటే తింటుంది, మాక్సిమం తిందు. అన్న ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏమన్నా బలమైన కారణం? చెప్తున్నా కథ ఫస్ట్ కథ నచ్చి దాంట్లోకి ఓకే. నాకు కూడా ఒక డెఫినెట్గా మళ్ళీ అంటే మధ్యలో నీ లావ్ అయిపోయింది చెప్తాను. ఒక 4 నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి, తిండి తినకపోతే ఎట్లారా, రుచులు తెలియకపోతే ఎలా తినాలి రుచులు అంటే, సర్లే జీవితంలో కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, చాలా చేసాం, ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ, పప్పుల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి, రసాల దగ్గర నుంచి, చారుల దగ్గర నుంచి, నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించుకునేవాడిని. 1, 2, 3 వాయిలు పీకేవాడిని. ఆ తర్వాత అది అంత ఫుల్గా తినేవాడిని. మంచి ఫుడ్ అన్న, నేను బాగా ఫుడ్. అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం. ఆయన పోకముందు కూడా 4 రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి, బాగా బాగా వేయించి ఉండాలి, సరే. నాకు మిరియాల రసం కావాలి, ఓకే. నాకు ఐస్ క్రీమ్ కావాలి, అది ఇవ్వనని నేను, నాకు కావాలి, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వనంటావేంటని. నాన్న తినకూడదు, షుగర్ ఉంది నీకు, ఏం పర్లేదు, నాకు కొంచెమే తింటాను. సరే అని వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్. ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే, అప్పుడు చెప్పేవాడు, ఒరే అంతా కష్టపడి చేసేది చివరాఖరికి వచ్చి
రుచికరమైన ఫుడ్ తినడానికి అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు ఆల్రెడీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు రాత్రి వరకు నీ ప్రొఫెషన్లో పొద్దున వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు పరిగెడుతున్నావు కష్టపడుతున్నావు వెరీ గుడ్ చెయ్యి కష్టపడాలి మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే ఎవడి ప్రొఫెషన్లో వాడు కష్టపడాల్సిందే ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము పొద్దున మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడటమే వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా అవి మన రుచులురా దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా చిన్న చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది ఫుడ్ ఇలాంటివే పెద్ద పెద్దవి కాదు సో ముందు ఆ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో ఫుడ్ చాలా ఇది షడ్ రుచులు నువ్వు ఎంజాయ్మెంట్ అది రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు అంటే అవును కరెక్టే కదా అని ఇంతకాలం పరిగెత్తాను కడుపు మార్చుకున్నాను ఏవో తినాల్సింది కూడా గబగబ మింగి వెళ్ళిపోయాను కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత ఐ స్టార్టెడ్ బిజీ లైఫ్లో ఇంకంతే కదా ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదాం ఇట్లా తీసుకొని 5 నిమిషాల్లో అయిపోయేది నా భోజనం అది మార్చుకున్న స్టైల్ 20 ఫాస్ట్గా తినేయాలంటుంటారు కదా అన్న తిండి దగ్గర 22 సార్లు 32 సార్లు నమలాలంటారు ఒక ముద్ద ఎవరైనా కానీ నాకు వీళ్ళిపోయి వాళ్ళు పెద్దలు చెప్పింది కాళ్ళు తడి ఆరే లోపల ఫస్ట్ అబ్బాయిలు ఫాస్ట్ తినేయాలి పొరపాటును కూడా కాదు మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు వాళ్ళు తిన్నా ఓకే ఫాస్ట్గా తిన్నా ఓకే బట్ యూజువల్గా ఏం చెప్తారంటే నెమ్మదిగా నమిలి తినాలి నమిలి మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పట్టాల్సింది పడుతుంది అవసరం లేని ఎక్స్క్రీట్ అయిపోతుంది సో ఎనీ టైమ్ యూ షుడ్ హ్యావ్ యువర్ టైం ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు గంట బ్రేక్ అనేది దేనికి 10 నిమిషాలు అనొచ్చుగా గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు అని ఆ గంటలో మీరు అట్లీస్ట్ యూ షుడ్ టేక్ యువర్ 30 minutes టైం ఫర్ ఈటింగ్ అది కూడా ఎలా ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు ఏం తిన్నావురా ఏం రుచి అది ఏం రుచి అది కారమా లేకపోతే పులుపా అనుకుంటూ డౌట్లు వస్తేలా తిన్నది ఎంజాయ్ చేయాలి లాలాజలం మీకు నోరు ఊరాలి మీరు తినేటప్పుడు మీరు అది ఆస్వాదించాలి సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక 4 నెలలు ఫుల్గా తిన్నా నైట్ టైం ఐస్ క్రీమ్లు కానివ్వండి నా స్వీట్లు ఎవ్రీడే స్వీట్లు ½ kg తినేవాడు స్వీట్ పిచ్చా అన్న మీకు స్వీట్ అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండేది బట్ ఆ టైంలో మాత్రం ½ kg తినేవాడు నైట్ మాత్రం నైట్ ½ kg అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే 750 ml అంటే దాదాపుగా పావు లీటర్ అంటే కేజీకి ½ kg తక్కువ అలా తినేవాడిని దాంతో ఏమైపోయానంటే 4 నెలలు 5 నెలల స్పాన్లోనే బాగా లావ్ అయిపోయాను నాకు తెలియకుండా లావ్ అయిపోయాను షుగర్స్ కదన్న ఫుల్ ఇప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ కష్టపడి కడుపు మార్చుకొని కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తూనే కొంచెం ఎంజాయ్ చేస్తూనే అలా కోట శ్రీనివాసరావు గారు లాగా కోడి ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా